హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ సమ్మర్కి తగ్గినట్టు బాదం మిల్క్ రెసిపీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. రండి ఈ బాదం మిల్క్ రెసిపీ ఎలా చేయాలి, ఏమేమి కావాలి అనేది చూసేస్తాం. 200 గ్రామ్స్కు మనం బాదం అనేది తీసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలండి. ఒక 8 అవర్స్ ఖచ్చితంగా ఇది నానాలి. నానిన తర్వాత దీంట్లో ఉన్న పొట్టంతా తీసేసి ఈ బాదాంని ఒక పేస్ట్ లాగా మనం రెడీ చేసుకోవాలండి. ఈలోపు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసి 1 లీటర్ పాలు అనేది తీసుకుంటామండి. ఈ పాలని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం బాగా కుక్ చేసుకోవాలి. ఈలోపు మనం ఈ బాదం పేస్ట్ అనేది రెడీ చేస్తాము. మనం తీసి పెట్టుకున్న బాదాము, దీంతో పాటు 1/2 కప్ అంత పాలు వేసి బాదం పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలండి. అలానే మనము కొద్దిగా బాదాంని ఈ విధంగా చాప్ చేసి తీసుకోవాలి. ఇవి అన్నీ రెడీ చేసేలోపు మనకు పాలు అనేది బాగా బాయిల్ అయిపోతుంది. చూడండి, పేస్ట్ అనేది ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనకు బాదం పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. మనం 1 లీటర్ పాలు అనేది తీసుకున్నామండి. అది మనకు బాగా బాయిల్ అయ్యి 750 ml వచ్చినంత వరకు బాయిల్ చేసుకోవాలి. అలా చేస్తున్నప్పుడు మనకు బాదం మిల్క్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసమే ఈ ప్రాసెస్ని చేస్తున్నాము. పాలు అనేది బాగా బాయిల్ అవుతుందండి. ఒక 200 ml అన్నది పాలు అనేది తక్కువైంది. ఈ స్టేజ్లో మనం కొద్దిగా పసుపు అన్నది యాడ్ చేసి ఈ పాలతో పాటు బాయిల్ చేసుకోవాలి. మీరు ఇష్టపడారంటే కుంకుమ పువ్వు కూడా వేసి బాయిల్ చేసుకోవచ్చండి. పసుపు వేసినాక ఒక పొంగు అనేది రావాలండి. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ బాదం పేస్ట్ని కూడా పాలలో యాడ్ చేసి బాగా కుక్ చేసుకోవాలి. బాదం పేస్ట్ అనేది మనకు ఈ పాలల్లో బాగా కుక్ అయ్యి మంచి వాసన అనేది రావాలండి. ఆ స్టేజ్ వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. బాదం పేస్ట్ అనేది యాడ్ చేసిన తర్వాత అండి చెయ్యి అనేది వదలకుండా మనము కలుపుతూ కుక్ చేసుకోవాలండి. అప్పుడే కింద మనకు అడుగు అనేది పట్టకుండా బాదం మిల్క్ టేస్టీగా కుదురుతుంది. ఈ విధంగా మనకు బాగా కుక్ అయి వచ్చిన తర్వాత అండి మనం షుగర్కి తగ్గినట్టు మనం దీంట్లో షుగర్ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ మనం 1 నిమిషం పాటు మనం బాయిల్ చేయాలి. మనం తీసుకున్న మిల్క్ క్వాంటిటీకి 250 గ్రామ్స్ షుగర్ అనేది యాడ్ చేసి బాగా మిక్స్ చేసి 1 నిమిషం పాటు బాయిల్ చేసుకోవాలండి. ఈ విధంగా బాయిల్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ అంత ఏలకుల పొడి కూడా యాడ్ చేసి దాన్ని బాగా మిక్స్ చేసి 2 నిమిషాల పాటు మనం బాగా బాయిల్ చేసి తీసుకున్నామంటే మనకు బాదం పాలు అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ బాదం పాలని మనము బాగా ఆరబెట్టుకున్న తర్వాత అండి ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఈ ప్రాసెస్లో మనము బాదం పాలని పొయ్యి నుంచి తీసిన వెంటనే మనం ఒక 2 to 3 మినిట్స్ పాటు ఇలా కలుపుతూ మనం ఆరబెట్టుకోవాలండి. ఈ విధంగా ఆరబెట్టుకున్న ఈ బాదం పాలని ఫ్రిడ్జ్లో 3 అవర్స్ పెట్టి తీసుకున్నామంటే మనకు చిల్లని బాదం పాలు అనేది రెడీ అయిపోతుందండి. చూడండి, ఈ విధంగా మనకు బాదం పాలు సూపర్గా రెడీ అయిపోయింది. ఈ బాదం పాలని ఇలానే సర్వ్ చేయకుండా దీంతోపాటు ఈటబుల్ బాదం గమ్ము అలానే సబ్జా సీడ్స్ ఇవి 2తో పాటు సర్వ్ చేయాలండి. ఒక చిన్న స్పూన్ అంతా బాదం గమ్ని వాటర్ వేసి నానబెట్టుకోండి. అలానే సబ్జా సీడ్స్ 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసి నానబెట్టుకోండి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత అండి మనం సర్వ్ చేస్తున్న గ్లాస్లో ఫస్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న బాదం గమ్ అండి దీంతోపాటు సబ్జా సీడ్స్ను వేసుకోవాలండి. అలానే ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బాదం మిల్క్ని సర్వింగ్ గ్లాసెస్కి మార్చుకోవడమే. అంతే అండి. ఈ విధంగా అన్ని గ్లాసెస్ని ఫిల్ చేసి పైన మనం కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పుని గార్నిష్కి పెట్టేసి చిల్లుగా సర్వ్ చేస్తే మనకు బాదం పాలు అనేది సూపర్గా రెడీ అయిపోయింది. మనం ఎప్పుడు సమ్మర్ సీజన్లో ఈ విధంగా చల్లటి పదార్థాలు ఇష్టపడతామండి. మనం ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులతోనే ఈ బాదం పాల రెసిపీని రెడీ చేసేసామండి. మీరు కూడా సేమ్ కొలతలతో ఒక్కసారి ఈ బాదం పాల రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు ఈ బాదం పాల రెసిపీ నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మనం కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.